మిత్రమా, నాదొక సందేహం. అసలు ద్రౌపదికి 5గురు భర్తలు ఎలా వచ్చారు? అసలు ఒక్క మహిళకు 5గురు భర్తలు ఉండడం ఎలా సాధ్యం? చాలా మంచి ప్రశ్న అడిగినావు. ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటది. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అంటే ఇది యాదృచ్ఛికంగా జరగలేదా? ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. ఇది ఒక సంఘటన వల్ల జరిగింది. అయితే ద్రౌపది స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు అందులో చాలా కఠినమైన పరీక్ష పెట్టారు. అర్జునుడు శ్రేష్ఠ ధనుర్ధారి కాబట్టి ఆ పరీక్షలో నెగ్గి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. అయితే మరి అర్జునుడు ఒక్కడే భర్త ఉండాలి కదా, 5గురు భర్తలు ఎలా అయ్యారు? అర్జునుడు ద్రౌపదిని వివాహం చేసుకున్న వెంటనే ద్రౌపదిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిండు. అయితే అర్జునుడి యొక్క తల్లి కుంతీదేవి శివ పూజలో ఉంది. వెంటనే అర్జునుడు తన తల్లితో, అమ్మ మేము భిక్షగా ఏం తెచ్చామో చూడు అని అనేసరికి వెంటనే కుంతీదేవి తిరిగి చూడకుండా, మీరు భిక్షగా ఏం తెచ్చినా సరే మీ 5గురు కలిసి పంచుకోండి అని చెప్పింది. అంటే ఇదంతా తల్లి మాట వల్ల మాత్రమే జరిగిందా? అవును, ఆ కాలంలో తల్లి మాటను ధర్మంగా భావించారు. అందుకే కుంతి చెప్పిన ఆ మాటలను పాండవులు 5గురు పాటించాలి అని అనుకున్నారు. అందుకే ద్రౌపది 5గురు పాండవులను వివాహం చేసుకుందా? అవును. అలా యుధిష్ఠరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ 5గురికి ద్రౌపది ఒకే ఒక్క భార్యగా మారింది. అవునా? నాకిప్పటి వరకు ఈ విషయం తెలియదు. నీకే కాదు, ఈ విషయం చాలా మందికి తెలీదు. అలాగే మహాభారతంలో కొన్ని లోతైన విషయాలు ఉంటాయి. అలాగే ప్రతి విషయం వెనుక ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది.